పద్మాచారి గారు అన్న భరత్ భాయ్, రియలిస్టిక్ ఏమనిపిస్తుంది మీకు? 27-28 ఇప్పుడున్న సిచ్యువేషన్. దేవి ప్రసాద్ అన్న అదేవిధంగా జగదీశ్వర్ అన్న సెకండ్ పార్ట్ లో బ్రహ్మాండంగా చెప్పిండ్రు. అది వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. అదేవిధంగా మేడం రమ్యారావు గారు మా ప్రభుత్వం ఇస్తుందని, అదేవిధంగా మేడం మీరు ఈ 6 months లేకుండా మీరు ప్రభుత్వానికి రికమెండ్ చేయండి, సీఎం గారికి చెప్పండి. విత్ ఇన్ ద 1 month లోపల మీరు ఈ పాత పిఆర్సీ ఇప్పించే విధంగా మీరు ట్రై చేయండి మేడం. ఎందుకంటే మీరు చాలా బ్రహ్మాండంగా ప్రజలను కన్విన్స్ చేస్తారు. సీఎం కూడా కన్విన్స్ చేసి ఇప్పించేస్తే చాలా సంతోషంగా ఉంటారు. స్టేట్ డెవలప్మెంట్ లోపల ఉద్యోగులను కూడా భాగస్వామ్యం చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు ఏ విధంగా అంటే ఇప్పుడు హెల్త్ కార్డు ఇవ్వడం అనేది ప్రభుత్వం ఇస్తామని అనడం చెప్పింది. అయితే దాంట్లో ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ పిఆర్సీ ఇవ్వడం లేదు, డిఏ ఇవ్వడం లేదు. ఈ యొక్క 50% కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వం ఇస్తారా, మాకు ట్రీట్మెంట్ అయితే దాని అపనమ్మకం లోపల ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు జరిగింది. భరత్ గారు వినండి. ఉద్యోగుల యొక్క ఐడియాలజీ వినాలి రాజకీయ నాయకులు. అప్పుడు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడానికి, వాళ్ళు ఎక్స్పోజ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రెవెన్యూ ప్రొక్యూర్ చేయడానికి ఉద్యోగుల యొక్క భాగస్వామ్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడే కానీ రెవెన్యూ అనేది ఒక చెల్మె, వాగు పక్కకు చెల్మె కొట్టి నీళ్లు ఏ విధంగా తాగుతామో రెవెన్యూ కూడా అదే విధంగా ఉంటుంది. 5 సంవత్సరాలు ఉండేవలసిన ప్రభుత్వము రెవెన్యూ ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, దేనికి మనము ఎక్స్పెన్సెస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వమే కానీ ప్రభుత్వము వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు పార్టీ ఏదన్నా ఉండని పెట్టినప్పుడు అనేది చూసుకోవాలి. రెవెన్యూ ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, దీన్ని స్కీమ్స్కి ఎన్ని పెట్టాలి, ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ హెల్త్కి సంబంధించిందా, ఎడ్యుకేషన్కి సంబంధించింది ప్రతిదీ కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం ఉంటుంది. ఇంటెలిజెన్స్ ప్రభుత్వం అనేది వాళ్ళ యొక్క మేనిఫెస్టో చేసేటప్పుడు ఆలోచన చేయవలసిన ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాలు అనేది ఆలోచన లేదు. స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి. కానీ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామో, మన బడ్జెట్ ఎంత ఉంది, మన రెవెన్యూ యొక్క ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఎక్స్పర్ట్స్ పిలిపించుకోవాలి, మాట్లాడాలి, కమిటీస్ చేసుకొని చేస్తే ఈజీగా రెవెన్యూ ప్రొక్యూర్ చేయొచ్చు, ఉద్యోగులకు ఇవ్వచ్చు, పెన్షనర్స్కి ఇవ్వచ్చు, ప్రజలకు స్కీమ్స్ ఇవ్వచ్చు, ప్రతిదీ కూడా చేయొచ్చు. దాన్ని అనేది చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకోవాలి. రెవెన్యూ విధంగా ఉన్నదని ఎక్స్పర్ట్స్ను ప్లానింగ్ కమిషన్లో చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసిన వాళ్ళు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని పెట్టేసి సిచ్యువేషన్ ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చేసి ఒక మీటింగ్ పెట్టి కమిటీ వేసుకొని, ఇంటర్నల్ కమిటీ ప్రజలకు చెప్పవలసిన చేస్తే ఉద్యోగులకు మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కూడా మేము భాగస్వామ్యం కదా, ప్రజల్లో కూడా భాగస్వామ్యం కావడానికి మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుందని ఉద్దేశం. థ్యాంక్ యూ పద్మాచారి గారు, మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు. సో మొత్తానికి ఉద్యోగుల పిఆర్సీ అయితే రియలిస్టిక్ గా ఆలోచిస్తే ఇప్పటిప్పట్లో అయ్యేటట్లేదు. 6 నెలలు చేశారు, బట్ కమిషన్ 6 నెలల తర్వాత కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మేబీ 27 ఎండింగ్ 28 ఎలక్షన్ బిఫోరే అయ్యేటట్టుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు. డిఏలు 5 కాదు కనీసం 2-3 పెండింగ్ లో ఉండే పరిస్థితి కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బట్టి కనిపించట్లేదు. గతంలో స్పందన జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే సీఎం చెప్పారు, కోసుకొని ఇవ్వాలి, డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి, కోసుకున్న రూపాయి లేదని చెప్పారు. సో అదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయ్యి రెవెన్యూస్ పెరిగితే తప్ప లేదు. బట్ రెవెన్యూస్ పెరగట్లేదు. ఇటీవల ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పుడు మెయిన్ రెవెన్యూ ఒకటి లిక్కర్ రెవెన్యూ సరే కొంత పెరుగుతోంది. భూముల రెవెన్యూ పెరగట్లేదు, భూముల ధరలు పడిపోయినాయి. వచ్చేది పెట్రోల్ ద్వారా వచ్చేది, ఆ పెట్రోల్ బంకుల వల్ల ఇప్పుడు ఉన్న రెవెన్యూ పడిపోతుంది. అవునా కదా, పెట్రోల్ బంకులే మూతపడి ఉన్నాయి కాబట్టి పెట్రోల్ ద్వారా చాలా మేజర్ రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అది జీఎస్టీలో లేదు. జీఎస్టీ ఏమో నెగటివ్ రిటర్న్స్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నాకైతే కష్టంగా అనిపిస్తుంది. 2028లోనే పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టేట్